Hi students, good morning all of you. Today we are going to discuss about the topic pond ecosystem. Pond ecosystem. Pond ecosystem. Last class లో న్యూట్రియం సైకిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్ సైకిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో పాండ్ ఈకోసిస్టమ్. సో పాండ్ ఈకోసిస్టంలో ఇంట్రడక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఈకోసిస్టమ్ అంటే చెప్పుకున్నాం కదా, యానిమల్స్, ప్లాంట్స్, వాటికి ఎన్విరాన్మెంట్తో ఉండేటువంటి సంబంధం, రెండింటి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి చెప్పేదాన్ని ఈకోసిస్టమ్ అంట. సో అందులో సీ వాటర్ అనేది ఒక ఈకోసిస్టమ్గా చెప్పొచ్చు, పాండ్ ఒక ఈకోసిస్టమ్గా చెప్పొచ్చు, లేక్ అనేటువంటిది ఒక ఈకోసిస్టమ్గా చెప్పొచ్చు, ఫారెస్ట్ అనేటువంటిది ఒక ఈకోసిస్టమ్గా చెప్పొచ్చు, ఇలా చెప్పుకోవచ్చు. సో ఇందులో పాండ్ ఈకోసిస్టమ్ అన్నాం అంటే పాండ్ అనేటువంటి ఒక పాండ్ని మనం ఒక ఈకోసిస్టమ్గా తీసుకుంటే అందులో ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, సర్ఫేస్ ఏరియాలో ఏముంటాయి, నెక్స్ట్ మన బాటమ్ ఆఫ్ వాటర్లో ఏముంటాయి అన్నది ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే, ఇంట్రడక్షన్ చూసినట్లయితే పాండ్ అనేటువంటిది సో చెరువు. సో పాండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ బాడీ ఆఫ్ షాలో స్టాండింగ్ వాటర్. సో ఈ పాండ్ అనేటువంటిది దానిలో ఉండేటువంటి వాటర్ స్టేబుల్గా, నిశ్చలంగా, నిలకడగా ఉంటుంది పాండ్లో ఉండేటువంటి వాటర్. సో ఇక్కడ దాంతో పాటుగా ఏంటంటే హ్యావింగ్ అబౌడింగ్ వెజిటేషన్, అంటే వెజిటేషన్ ఎక్కువ కలిగి ఉంటుంది, అంటే లైక్ లార్జ్ ప్లాంట్స్, అదేవిధంగా యానిమల్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవన్నీ కూడా మనం పాండ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ప్లాంట్స్, యానిమల్స్తో పాటు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనం పాండ్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవేంటంటే ఇది మెయింటైనింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్, అంటే దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీనిలో ఉండేటువంటి అంటే సంపూర్ణంగా ఇది స్వయం పోషకం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, పాండ్స్ ఈకోసిస్టంలో ఉండేటువంటివి ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, పాండ్ ఈకోసిస్టంలో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, అబయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ ఏంటి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఫైటోప్లాంక్టాన్స్ ఉంటాయి, ఫిలమెంటస్ ఆల్గే ఉంటుంది, మార్జినల్ ప్లాంట్స్ ఉంటాయి, సబ్మర్జ్డ్ ప్లాంట్స్,
ఇంకా ప్రొడ్యూసర్స్లో ఇంకే సబ్స్టాన్సెస్ ఉంటాయంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఫైటోప్లాంక్టాన్స్ అంటే వాటర్ పై ఉండేటువంటి ఫైటోప్లాంక్టాన్స్ ఉంటాయి కదా, గ్రీన్ ఆల్గే, సో ఆల్గేస్ ఉంటాయి కదా అవి, ఫిలమెంటస్ ఆల్గే, ఇంకా సమ్ టైప్ ఆఫ్ ఆల్గేస్, మార్జినల్ ప్లాంట్స్, సబ్మర్జ్డ్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ వీటిపై తేలియాడేటువంటి మొక్కలు, నెక్స్ట్ వాటర్లో వాటి యొక్క రూట్స్ అనేవి లోపల ఉండేటువంటి ప్లాంట్స్ ఈ విధంగా ఉంటాయి. కన్సూమర్స్ వచ్చేసరికి జూ ప్లాంక్టాన్, plankton, nekton, benthos. ఫైటోప్లాంక్టన్ ఏ విధంగా అయితే ఉంటుంది, జూ ప్లాంక్టన్కి సంబంధించినటువంటి అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి, నెక్టాను, న్యూస్టాను, బెంథాస్. బెంథాస్ వచ్చేసరికి పాండ్ యొక్క బాటంలో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. అబయాటిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, H2O, CO2, O2, Ca, pH, అదేవిధంగా N2. సో అబయాటిక్ ఫ్యాక్టర్స్లో మనం వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. అబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే H2O, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కాంపౌండ్స్ అన్ని కూడా అబయాటిక్ ఫ్యాక్టర్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొడ్యూసర్స్ అనుకున్నాం. సో ప్రొడ్యూసర్స్ అనుకున్నాం కదా, చూద్దాం మీరు. సో ఫస్ట్ వన్ ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ అనేవి ప్రొడ్యూసర్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ పాండ్ వాటర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఫైటోప్లాంక్టాన్. సో ప్రొడ్యూసర్లో అసలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొడ్యూసర్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా క్లాసిఫై చేశారంటే ఫైటోప్లాంక్టన్, ఫిలమెంటస్ ఆల్గే, మార్జినల్ ప్లాంట్స్, సబ్మర్జ్డ్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఈ 5 టైప్స్ కింద కూడా ప్రొడ్యూసర్స్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫైటోప్లాంక్టాన్స్. ఫైటోప్లాంక్టాన్స్ నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్లో ఫస్ట్ వన్ ఎవరు, ఫైటోప్లాంక్టన్. ఫైటోప్లాంక్టన్. సో ఫైటోప్లాంక్టన్ అనేటువంటివి మినిట్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అని అంటారు. అంటే ఇవి చాలా సూక్ష్మమైనటువంటి ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఫ్లోటింగ్ ప్లాంట్స్, నీటిపై తేలియాడేటువంటి ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. నీటిపై తేలియాడేటువంటి ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లాంట్స్ అనేటువంటివి, ఫైటోప్లాంక్టన్ అనేటువంటిది పాండ్ యొక్క సర్ఫేస్ అంతటా కూడా ఇది ఆక్యుపై చేసి ఉంటుంది, ఆక్రమించి. అంటే ఈ సన్లైట్ అనేటువంటిది ఎంతవరకు పెనిట్రేట్ అవుతుందో అంటే చూడండి, సన్లైట్ ఒక పాండ్ని కనుక తీసుకుంటే 3 రీజియన్స్ ఉంటాయి. అంటే ఒక పాండ్ని తీసుకుందాం, ఇందులో 3 రీజియన్స్ ఉంటాయి పాండ్లో. ఈ 3 రీజియన్స్ సో చూడండి, మిడిల్ జోను, బాటము, సర్ఫేసు. సర్ఫేస్లో ఇక్కడ సన్లైట్ అనేది, సన్లైట్ యొక్క రేస్ అనేవి సర్ఫేస్లో ఎక్కువ పడతాయి. సర్ఫేస్లో నెక్స్ట్ మిడిల్ జోన్లో చూడండి, ఎంతవరకు పెనెట్రేట్ అవుతుందో అంతవరకు మాత్రమే ఇక్కడికి పెనెట్రేట్ అవుతుంది, చొచ్చుకుపోతుంది కాంతి అనేటువంటిది. బాటమ్ వాటర్లో లైట్ అనేది కిందకి ఫోకస్ అవ్వదు. అందుకని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయడం ఒక పాట్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అంటే పైన ఉండేటువంటి వాటర్ కొంచెం హీట్గా ఉంటుంది, సన్లైట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఇక్కడ ఉండేటువంటి వాటర్ మధ్యస్థంగా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. సో బాటమ్ ఆఫ్ వాటర్ ఎలా ఉంటుందంటే బాగా కూల్గా ఉంటుంది, ఎందుకంటే సన్లైట్ అనేది లోపలికి పెనెట్రేట్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ ఫైటోప్లాంక్టన్ అనేది ఎంతవరకు సన్లైట్ అనేది ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా ఫైటోప్లాంక్టన్ అనేటువంటిది ఆక్యుపై చేసేసి ఉంటుంది.
ఫైటోప్లాంక్టన్. అది ఆ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సన్లైట్ని యూజ్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా ఏంటంటే ఫైటోప్లాంక్టన్ ఉంటుంది. ప్లస్ ఆక్సిజన్ కంటెంట్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఎక్కువ సంఖ్యలో అంటే నెంబర్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్ ఉంటుంది కాబట్టి సో వాటర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే గ్రీనిష్ కలర్లో ఉంటుంది. వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ వాల్వాక్స్, మైక్రో వాల్వాక్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాల్వాక్స్, అనబినా, వాల్వాక్స్, అనబినా, యూగ్లినా, Microcystis, next one Clostridium, Pandorina, Ascarella. ఇవన్నీ కూడా ఫైటోప్లాంక్టన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఫిలమెంటస్ ఆల్గే. ప్రొడ్యూసర్ లో సెకండ్ వన్ ఎవరంటే ఫిలమెంటస్ ఆల్గే. సో ఫిలమెంటస్ ఆల్గే, సో దీన్ని తంతుయుత ఆల్గే అని కూడా అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఆల్గేస్ అనేవి వాటర్ యొక్క సర్ఫేస్ పై ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనమాట. వాటర్ యొక్క సర్ఫేస్ పై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటామంటే ఫిలమెంటస్ ప్లాంట్స్ అంటాం. ఇందులో ఏముంటాయి అని అబ్జర్వ్ చేసినట్లయితే స్పైరోగైరా, స్పైరోగైరా, ఇడోగోనియం, స్పైరోగైరా, ఇడోగోనియం, నీటెల్లా. వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నీటెల్లా వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సో ఫైటోప్లాంక్టన్ అయిపోయింది, ఫిలమెంటస్ ప్లాంక్టన్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం ఇందాక? మార్జినల్ ప్లాంట్స్. మార్జినల్ ప్లాంట్స్. సో ఏముంటాయి పాండ్ యొక్క మార్జినల్ ప్లాంట్స్ ఏముంటాయి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్జినల్ ప్లాంట్స్, సో ఉపాంత మొక్కలు, వీటిని ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటే వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి మొక్కలు. ఎగ్జాంపుల్ ఏం చూసినట్లయితే పోమియా, జూసికా, పోమియా, జూసికా. నెక్స్ట్ వన్ టైఫా, అపోరస్, ఎపోరస్. సో ఇవి ఏంటంటే ఈ రూట్స్ అనేటువంటివి రూట్ యొక్క ఎడ్జెస్ అనేటువంటి పాండ్ యొక్క అంటే ఏంటంటే ఉంటాయి కాబట్టి ఉపాంతంలో ఉంటాయి కాబట్టి వీటిని మార్జినల్ ప్లాంట్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ మునిగి ఉండే మొక్కలు. అంటే పాండులో మనం 3 రీజన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రొఫెండల్ జోన్, లిటోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్. ఇలా 3 రీజన్స్ చెప్పా పాండ్లో. సర్ఫేస్, బాటము, నెక్స్ట్ వన్ సర్ఫేస్, మిడిల్ జోను, బాటమ్ జోన్. ప్రొఫెండల్ జోన్, లిటోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్. 3 జోన్స్. 3 జోన్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పాండ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అంటే మునిగి ఉండేటువంటి మొక్కలు, సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. సో
వాలిస్నేరియా, పొటమోజిటా, వాలిస్నేరియా, నైస్, ఆస్ట్రిల్లా, నెక్స్ట్ న్యూట్రిక్లియేరియా, కెరటోఫిల్లం. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వాలిస్నేరియా, పొటమోజిటా, నాయిస్, ఓడెల్లా ఇవన్నీ కూడా పాండ్ యొక్క బాటంలో ఉండేటువంటి ప్లాంట్స్. న్యూట్రిక్లియేరియా, కెరటోఫిల్లం, సో ఇవి వాటి యొక్క రూట్స్ లేకుండా ఏముంటాయంటే కింద ఉండేటువంటి ప్లాంట్స్. పిస్టియా, ఐకార్నియా, లిమ్నా, ఉల్ఫియా ఇవన్నీ కూడా సో వాటర్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి ప్లాంట్స్. ఈ ఉల్ఫియా అని చెప్పుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అనమాట. సో వరల్డ్లోనే స్మాల్గా ఉండేటువంటి ఫ్లవర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఉల్ఫియా అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఫ్లవర్ వచ్చేసరికి రఫ్లీషియా, స్మాలెస్ట్ ఫ్లవర్ అని చెప్పుకునేసరికి ఉల్ఫియా. ఉల్ఫియా ప్లాంట్ చాలా చిన్నగా ఉంటుంది. పాండ్ యొక్క మీరు ఎప్పుడైనా పాండ్ అబ్జర్వ్ చేసినట్లయితే పాండ్ పైన కుంటల్లో చిన్న చిన్నగా గ్రీనిష్ కలర్లో ఉంటుంది, చిన్న చిన్నగా తిట్టులాగా ఏర్పడిపోయి ఉంటుంది అనమాట. సో ఉల్ఫియా అంటుంది. సో పొటమోజిటా, వాలిస్నేరియా, ఉల్ఫియా, పిస్టియా, ఐకార్నియా ఇవన్నీ కూడా సబ్మర్జ్డ్ ప్లాంట్స్ కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ మ్యాక్రో కన్స్యూమర్స్. సబ్మర్జ్డ్ ప్లాంట్స్, మ్యాక్రో కన్స్యూమర్స్ లేదా ప్రోటీన్. మ్యాక్రో కన్స్యూమర్స్ సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్రో కన్జ్యూమర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మ్యాక్రో కన్జ్యూమర్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో వాటర్లో ఉండేటువంటి మ్యాక్రో కన్జ్యూమర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ లేదా హెర్బివోర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ లేదా కార్నివోర్స్. ఆల్రెడీ మనకు తెలుసు హెర్బివోర్స్ అంటే ఎవరు, ఏవైతే ప్లాంట్స్ తింటాయో ఈట్ ఓన్లీ ప్లాంట్స్ వాటిని ఏమంటామంటే హెర్బివోర్స్ అంటాం. ఈట్ ఓన్లీ మీట్ వాటిని ఏమంటామంటే కార్నివోర్స్ అంటాం. సో హెర్బివోర్స్ ఏమో ప్రైమరీ కన్జ్యూమర్స్ అవుతాయి, కార్నివోర్స్ ఏమో సెకండరీ కన్జ్యూమర్స్ అవుతాయి. సో రెండింటి కలిపి మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటాం. సో వీటిని మరలా ఈ మ్యాక్రో కన్జ్యూమర్స్ని వీటిని మరలా డివైడ్ చేయడం జరిగింది. సో అవేంటి అంటే చూద్దాం అవేంటో. సో అందులో మ్యాక్రో కన్జ్యూమర్స్లోనే సో ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్, ఇందాక ఫస్ట్ టేబుల్ వేసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, నెక్స్ట్ వన్ అవాయిడింగ్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ప్రొడ్యూసర్స్ అయిపోయాయి. సో ప్రొడ్యూసర్స్లో ఎవరు వచ్చారు? ఫైటోప్లాంక్టన్, ఫిలమెంటస్ ప్లాంక్టన్, మార్జినల్ ప్లాంట్స్, సబ్మెర్జ్డ్ ప్లాంట్స్, ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాం. కన్జ్యూమర్స్ అనుకున్నాం. కన్జ్యూమర్స్లో ఫస్ట్ ఎవరు అంటే జూ ప్లాంక్టన్. సో జూ ప్లాంక్టన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎవరు ఉంటారు జూ ప్లాంట్స్ లో ఎవరు ఉంటారంటే డైనోఫ్లాజెల్లేట్స్. డైనోఫ్లాజెల్లేట్స్ ఎక్కువగా డైనోఫ్లాజెల్లేట్స్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. డైనోఫ్లాజెల్లేట్స్. నెక్స్ట్ వన్ కోపీపోడ్స్, హిలిజోవన్స్, కోపీపోడ్స్ ఇవన్నీ కూడా జూ ప్లాంక్టన్. సో ఈ కోపీపోడ్స్ అనేవి మీకు డైరెక్ట్గా కనిపించవు, చాలా చిన్నగా ఉంటాయి. విత్ సీన్ మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. డైనోఫ్లాజెల్లేట్స్, హిలిజోవన్స్, కోపీపోడ్స్ ఇవన్నీ కూడా జూ ప్లాంక్టన్, కోపీపోడ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటర్ ఎప్పుడైతే వేవ్స్ వాటర్లో అలా ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ నెక్టాన్.
స్పీడ్స్ అంటే వేవ్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో కరెంట్ యాక్షన్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట. సో లోకోమోటరీ ఆర్గాన్స్ ఉంటాయి, వాటి ద్వారా స్విమ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇన్సెక్ట్ లార్వా, ఇన్సెక్ట్ లార్వా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇన్సెక్ట్ లార్వా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్టార్ అయిపోయింది. నెక్స్ట్ కన్జ్యూమర్స్లో ఇంకెవరు ఉన్నారంటే బెంథాస్. సో బెంథాస్ డిజైన్ అంటే ఏం చెప్పాం కదా, వాటర్లో ఉండేటువంటి అడుగు భాగాన్ని ఏమంటామంటే బెంథాస్ అంటాం. అంటే బాటమ్ వాటర్ని బెంథాస్ అంటారు అనమాట. అక్కడ ఎవరు ఉంటారు అంటే ఎక్కువగా అన్లిడా మొలస్కాకి సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటాయి. అన్లిడా మొలస్కాకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అన్లిడాకి సంబంధించినటువంటి లీచెస్ అంటే జలగలు ఇవి ఎక్కువ ఉంటాయి. మొలస్కాస్, స్నైల్స్, నెక్స్ట్ మనం చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా బెంథాస్లోకి వస్తాయి అనమాట. బెంథాస్. నెక్స్ట్ వన్ డికంపోజర్స్. సో డికంపోజర్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏవైతే పూతికాహారాలు అయినటువంటివి అంటే డికంపోజర్స్ వచ్చేసి ప్రెడేషన్ ఏముంటాయి అంటే ఫంగై, బ్యాక్టీరియా, నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రోటోజోవా, ఇవన్నీ కూడా ఫ్లాజెల్లాని కలిగి ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డికంపోజర్స్లోకి వస్తాయి. ఇవి డెడ్ అండ్ డికే ఆర్గానిక్ మ్యాటర్ని ఏం చేస్తాయంటే డికంపోజ్ చేసి ఆర్గానిక్ మ్యాటర్ కింద డెడ్ ఆర్గానిజమ్స్ని ఆర్గానిక్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో దీన్ని డికంపోజర్స్ అంటాము. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మర్స్లో సో ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో ఇనార్గానిక్ మెటీరియల్ని సో ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తాయంటే ఇనార్గానిక్ మెటీరియల్ ప్లాంట్స్కి ఇవి అందించడం జరుగుతుంది, కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్గా అందించడం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అదేవిధంగా బెంథాస్లోనే సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. అంటే కార్నివోర్స్ అనమాట. ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్, కొన్ని ఫిషెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్. సో ఇది లేక్ ఈకోసిస్టంలో మనకి మెయిన్గా ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, అబైటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి ఫైటోప్లాంక్టాను, ఫిలమెంటస్ ఆల్గే, ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఫిలమెంటస్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా సబ్మెర్జిబుల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జూ ప్లాంక్టాను, నెక్టాను, బెంథాస్ ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్లోకి వస్తాయి. అబైటిక్ ఫ్యాక్టర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అబైటిక్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఈ అబైటిక్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే ఇవి అబైటిక్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి H2O, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటితో పాటుగా అమైనో యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అబైటిక్ ఫ్యాక్టర్స్. సో ఇవి ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్లో ఉండి జీవులకు, ఆర్గానిజమ్స్కి సరౌండింగ్స్లో అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే వాటర్లోకి ఈ సన్లైట్ వస్తుందో సో దాని మీద కూడా ఇది బేస్ అయ్యి వాటి యొక్క లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే పాండ్ ఈకోసిస్టమ్ అంటాం. ఒకసారి డయాగ్రామ్ వేసుకుంటాం. పాండ్ ఈకోసిస్టమ్. సో ఇది కూడా డెఫినెట్గా ఇవ్వచ్చు ఆన్సర్. ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే
compounds. సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో సో ఇక్కడ సో కొన్ని డయాగ్రామ్ అక్కడ డయాగ్రామ్ మీకు ఇలా ఉంటుంది. సో పార్ట్స్ కూడా ఇచ్చాడు. సో ఏంటంటే ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్, ప్రైమరీ ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కడైతే సన్లైట్ పడుతుందో ఆ ప్లేస్ అంతా రీజియన్లో అంతా కూడా సర్ఫేస్లో ఫైటోప్లాంక్టన్ ఉంటుంది. జూప్లాంక్టన్, ప్రైమరీ కన్స్యూమర్స్. ఇలా చెప్పుకున్నాం కదా, ప్రైమరీ కన్స్యూమర్స్ ఎవరంటే హెర్బివోర్స్. నెక్స్ట్ ఈ ప్లేస్లో వెజిటేషన్ అంటే ప్లాంట్స్ ఉంటాయి, లార్జ్ ప్లాంట్స్, స్మాల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కార్నివోర్స్. కార్నివోర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ సెకండరీ కన్స్యూమర్. స్పైడర్స్, నెక్టాను, న్యూక్టాను ఇవి ఉంటాయి. సో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది డయాగ్రాము. ఇది పాండ్ ఈకోసిస్టమ్. పాండ్ ఈకోసిస్టమ్. ఇది పాండ్ ఈకోసిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఒక ఈకోసిస్టంలో కాంపోనెంట్స్ ఏవి ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఈకోసిస్టంలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏముంటాయి అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా ఒక ఈకోసిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఆటోట్రోఫిక్ కాంపోనెంట్స్, హెటరోట్రోఫిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆటోట్రోఫ్స్ అంటే తెలుసు మనకి, ఆటోట్రోఫ్స్ అనేటువంటివి ఆటోట్రోఫ్స్, హెటరోట్రోఫ్స్ తెలుసు మనకి. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఆటోట్రోఫ్స్, హెటరోట్రోఫ్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ అంటే పార్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈకోసిస్టంలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఆటోట్రోఫ్స్ ఉంటాయి, హెటరోట్రోఫ్స్ ఉంటాయి. హెటరోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అనగానే స్వయం పోషకాలు అంటే ఏంటి, ప్లాంట్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఏవైతే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో H2O, వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని, లైట్ని యూజ్ చేసుకుని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వీటిని ఆటోట్రోఫ్స్ అంటాం, స్వయం పోషకాలు. పరపోషక భాగం హెటరోట్రోఫ్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఆ ఆటోట్రోఫ్స్పై ఇవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్గా బ్యాక్టీరియా, ఫంగై విచ్ఛిన్నకాలుగా పనిచేస్తాయి. సో ఇందులో మరలా హెటరోట్రోఫ్స్లో మరలా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటంటే అబయోటిక్ సబ్స్టాన్సెస్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్. ఇందులో మరలా కొన్ని ఉన్నాయి. సో ఏంటి అంటే అబయోటిక్ సబ్స్టాన్సెస్, producers, consumers,
కంపోజర్స్, మొత్తం 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రొడ్యూసర్స్ అంటే మీకు తెలుసు, ఏవైతే జీవం లేనటువంటివి, అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు, సబ్స్టాన్సెస్ లైక్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో ఉంటాయి, వాటర్లో కూడా ఉండేటువంటివి.